హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మవారి పండుగ స్టార్ట్. అందుకోసం ఇంక నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచాను. లేచి ఇంక ఇల్లు గుమ్మాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. ఈరోజు మా దుర్గమ్మకి దేవత తెచ్చిటనమాట. అందుకోసం ఇంకా వీధిలోకి అమ్మవారు వస్తారు. వాటర్లో పసుపు కుంకుమ పువ్వులన్నీ వేసేసుకొని వీధిలోకి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికైతే వచ్చేసారు 5:30కి అలాగా. ఇంక ఇదిగోండి ఈ బుట్టలోనే మెయిన్ అమ్మవారు ఉంటారు. అందుకోసం బుట్టకి పసుపు కుంకుమ అన్ని రాసేసి ఆ వాటర్ తీసుకెళ్ళాం కదా, ఆ వాటర్తో అతని కాళ్ళు అయితే కడుగుతామన్నమాట. అక్కడ అంతా కార్యక్రమం అయిపోయినాక నేను ఇంటికైతే వచ్చేసాను. మార్నింగే ఎన్ని ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా ఇంటికి రాగానే ద్వారాలకి ఇంకా బొట్లన్నీ పెట్టేసుకొని ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. అంతలోపు మా అత్తమ్మ అయితే ఓ పక్క పరమన్నం ఓ పక్క అట్లు అయితే వండేశారు. ఈరోజు దుర్గమ్మకి ప్రసాదం ఏంటంటే పరమన్నం అట్లు చేయమన్నారు కాబట్టి ఈ 2 రకాలు అయితే మా అత్తమ్మ చేసేసారు. చేసేసినాక నేనైతే ఇంకా మొత్తం దేవుడి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక దేవుడి దీపం పెట్టుకున్నాక మనం ఇంట్లో పరవన్నం అట్లు పెట్టేసి ఇంకా ఒక అట్టు పరవన్నం గుడికి తీసుకొని వెళ్ళాలి. ఇంకా అందుకోసం నేనైతే ముర్రాట ఇంకా అన్నీ పట్టుకొని వెళ్ళిపోయాను. మా సైడ్ అయితే ముర్రాట అంటారు, ఇంకా వేరే సైడు సాక అలా అంటారనమాట. మా సైడ్ అయితే ముర్రాటే అంటారు. ఇంకా అందరం కలిసి ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకేసారి వెళ్తాము. ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే చాలా ఊర్లు పండగ అనమాట ఇదైతే. ఇంకా లోపలైతే ఎక్కువ ఇబ్బంది అవుతుందని ఇంక బయటనే కొంచెం అమ్మవారిని పెట్టేసి అక్కడనే ముర్రాట అంతా ఇచ్చేసినాక మేమైతే లోపలికైతే వెళ్ళాము. అమ్మవారే మా దుర్గమ్మ తల్లి, చాలా చాలా ఫేమస్ అయిన తల్లి అనమాట. ఇంక మేము తీసుకెళ్ళిన అట్లు పరమాన్నము వాటన్నిటిని అక్కడ పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ కూడా వేసేసుకొని ఇంకా దండం పెట్టేసి బయటకైతే వచ్చేసాము. ఎప్పుడు బయటపడదామా అన్నట్లు అనిపించింది, ఎందుకంటే చాలా జనాలు ఉన్నారు, చాలా వేడిగా ఉంది లోపల. బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చే లోపే మొత్తం తడిసిపోయామన్నమాట. ఇదేనండి మా ఫస్ట్ డే అమ్మవారి పూజ. సరేనండి, అందరికి బాయ్.